రైట్. హాయ్ అండి. హాయ్ అండి. ఎట్లా చూసాడు నిన్న ఒక రక్తపాతం సృష్టించినట్టుగా అనిపించింది జంతర్ మంతర్‌లో. మరి ఒక స్టూడెంట్స్‌ని వాళ్ళు కోరేటి పెద్ద కోరికలు కాదు. డిమాండ్ చేస్తా ఉన్నారు. 20 మందికి డబ్బులు ఇవ్వాలి ₹1,00,00,000 అని చెప్పేసి లేకపోతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుకుంటా ఉన్నారు. ఇటువంటి వ్యక్తులతో బ్యాడ్జ్‌లు లేకుండా పోలీసులు వచ్చి అలా కొట్టడం అసలు ఎట్లా చూసారండి దీన్ని? నాకైతే బేసిక్ హ్యుమానిటీ కూడా లేదనిపిస్తుందండి. పోలీసులకైనా, గవర్నమెంట్‌కైనా. చిన్న చిన్న పిల్లలు ప్రొటెస్ట్ చేసి ఆహ్, ఎడ్యుకేషన్ కోసమే కదా! బెటర్ ఎడ్యుకేషన్ కోసం ప్రొటెస్ట్ చేసి లాస్ట్‌కి వాళ్ళకి దొరికేది గవర్నమెంట్ ఢిల్లీ పోలీస్ నుంచి ఢిల్లీ పోలీస్ వాళ్ళని కొట్టడం ఎంతవరకు కరెక్ట్? అది చాలా బాధగానే అనిపించింది అందరికి. ఇండియాలో అందరికీ అలాగే అనిపించింది. ఇక్కడ పోలీసులు కావచ్చు, లేకపోతే సీఆర్‌పీఎఫ్ బృందాలు కావచ్చు, కనీసం నేమ్ ప్లేట్స్, నేమ్ బ్యాడ్జెస్ లేకుండా వచ్చి అంటే నిజంగా పోలీసులు కొడుతున్నారా? ఏమి కొడుతున్నారని చెప్పి మీరు కూడా క్వెషన్ చేసినట్టు. మీరు రౌడీలా అసలు చంపేస్తారా మమ్మల్ని అని చెప్పి ఎందుకు ప్రభుత్వం కూడా మరీ బ్యాడ్జ్‌లు లేకుండా పోలీసు ఇష్టారీతిగా ఇట్లా కొట్టడం అసలు ఏంది అసలు? అసలు బ్యాడ్జెస్ గురించి కాదు గానీ, ఎవరు కొట్టడమైనా కరెక్ట్ కాదు గదండీ. అది సైలెంట్ ప్రొటెస్టర్స్. ప్రొటెస్టర్స్ ఏమి గన్స్‌తో రాలేదు, లేకపోతే నైఫ్స్‌తో రాలేదు. జస్ట్ నార్మల్‌గా సైలెంట్‌గా ఫ్లవర్స్‌తో ఎళ్లారు గదా ప్రొటెస్టర్స్. సో, అంత థ్రెటన్ అయిపోవడానికి గవర్నమెంట్ ఎందుకు అంత థ్రెటన్ అయిపోయిందో అయితే మాకు తెలీదు. కానీ మేము గూడా ఇక్కడ చేసేది సైలెంట్ ప్రొటెస్టే. మాకు కావాల్సింది ఒకటి ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ జేయాలి. ఇండియాలో బెటర్ ఎడ్యుకేషన్ కావాలంతే. అంటే మాకింకేం అంటే ప్రభుత్వం తీర్చలేని అంత పెద్ద డిమాండ్స్ అడుగుతా ఉన్నారా? మీరు ఎందుకు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది అనుకోవచ్చు ఈ విషయంలో? రిపీట్ అంటే ప్రభుత్వం తీర్చలేనటువంటి డిమాండ్స్ అవి. తీర్చే డిమాండ్సే కదా! ఎందుకు ఈ విషయంలో ఇన్ని రోజుల నుంచి ఎందుకు ఆగాల్సి వస్తుంది ప్రభుత్వం? ఎందుకు మాట్లాడలేకపోతుంది మీతో? అదే గదండీ! గవర్నమెంట్ అకౌంటబిలిటీ తీసుకోవట్లేదు. అదే కదా మేము ఉన్నది అందుకే కదా గవర్నమెంట్ అకౌంటబిలిటీ తీసుకుని ఉంటే ఈ పార్టీకి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తుంటే ఇక్కడ ఉండేవాళ్ళం కాదు కదా మేము ప్రొటెస్ట్ చేస్తూ. అంటే దాదాపు 2 నెలలు అవుతా ఉంది. మీరు ఈ ఇష్యూ పట్ల సీజేపీ పార్టీ కావచ్చు, లేకపోతే జన్ జీవితం మొత్తం కూడా ఈ ఇష్యూ కోసం పోరాటం చేయబట్టి 2 నెలల దగ్గరికి వస్తా ఉంది. ఇప్పటి నుంచి ఎప్పుడు కూడా ప్రభుత్వం మీతో మాట్లాడడానికి కావచ్చు, కనీసం మిమ్మల్ని కలవడానికి కూడా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు. నిన్న ప్రొటెస్ట్ అయిపోయిన తర్వాత, లాఠీ చార్జ్‌లు అయిపోయిన తర్వాత నిన్న కలవడం ఏంది? ఇన్ని రోజులు ఎందుకు కావాల్సి వచ్చింది అనుకోవచ్చు. ఇదే కలవడమే ముందు కలిసి నిన్న ఇంత పెద్ద ఇష్యూ ఉండేది కాదు కదా! ఎగ్జాక్ట్లీ అండి. మళ్ళీ మీరు నా పాయింటే ప్రూవ్ చేస్తున్నారు. గవర్నమెంట్ అకౌంటబిలిటీ తీసుకోవట్లేదు. ఇప్పుడు కూడా తీసుకోవట్లేదు గవర్నమెంట్ అకౌంటబిలిటీ. అసలు అక్నాలజీ చేయట్లేదు ఈ ప్రొటెస్ట్ జరుగుతుందని. మాకు కావాల్సింది అదే కదా గవర్నమెంట్ అకౌంటబిలిటీ తీసుకుని మినిస్టర్ రిజైన్ చేయాలి. బెటర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలి. బికాస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఇస్ ద యూత్. సో మాకు బెటర్ ఎడ్యుకేషన్ ఉంటేనే కదా మేము బెటర్ లీడర్స్ అవ్వగలుగుతాం ఫ్యూచర్లో. ఇక్కడ ప్రొటెస్ట్ చేసే వాళ్ళు ఎవరు కూడా నేషనల్స్ కాదు, యాంటీ నేషనల్స్ అంటూ రకరకాల చైనా ఏజెంట్లు అంటూ పాకిస్తాన్ రకరకాలుగా మాట్లాడుతున్నట్టు అనుకోవచ్చు. అది అట్లా ఇట్లా విన్నప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటారు ప్రభుత్వానికి? మేము యాంటీ నేషనల్స్ కాదండి అసలు. మేము ఇక్కడ ఉన్నది ఒకటే ఒక రీజన్ కోసం. అసలు మీరు బెటర్ ఎడ్యుకేషన్ కోసం అడిగే వాళ్ళని యాంటీ నేషనల్స్ అని ఎలా లేబుల్ చేస్తారు నాకు అర్థం కావట్లేదు. బెటర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలి. ఇప్పుడు చాలా మంది ప్రివిలేజ్డ్ పీపుల్ ఆర్ మిడిల్ క్లాస్ పీపుల్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చాలా మంది లోన్స్ తీసుకుని అయినా అబ్రాడ్ వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? బెటర్ ఎడ్యుకేషన్ ఉంటుందనే కదా అక్కడ వెళ్ళేది. బెటర్ ఎడ్యుకేషన్ ఉంటుందని వెళ్తున్నారు. అది ఇక్కడ బెటర్ ఎడ్యుకేషన్ ఉంటే మేము వేరే కంట్రీస్ వెళ్ళాం కదా. మీరేమో పోలీసులు మిమ్మల్ని కొట్టారని మీరు అంటారు. కానీ బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే పోలీసులు వాళ్ళు కొట్టడం చేతనే అంత పెద్ద ఇష్యూ జరిగింది. అందుకే వీళ్ళు మళ్ళీ పోలీసులు వాళ్ళని కొట్టాల్సి వచ్చింది. వీళ్ళు పోలీసుల పైన తిరగబడ్డారు చాలా మంది అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. నిజంగానే కొట్టిరు అట్లా జరిగిందా? లేదండి. అసలు అసలు మమ్మల్ని మళ్ళీ రిపీట్ చేస్తారా క్వశ్చన్? రైట్. మీరు ఆ పోలీసులు మమ్మల్ని కొట్టారని చెప్పేసి మాట్లాడారు. కానీ బీజేపీ నాయకులు ఏం చెప్తున్నారు? లేదు వీళ్ళే ఫస్ట్ పోలీసులను కొట్టారు. అందుకే పోలీసులను కొట్టాల్సి వచ్చిందని చెప్పేసి బీజేపీ సంబంధించిన నాయకులు మాట్లాడుతా ఉన్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? మీరు వీడియోస్ క్లియర్‌గా చూసే ఉంటారు. ప్రొటెస్టర్స్ సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎవరిని కొట్టలేదు. సో, క్లియర్‌గా పోలీసులే కదా కొట్టింది. ప్రొటెస్టర్స్ ఎవరు తిరిగి కొట్టలేదు ఎవరిని. ఫస్ట్ స్టార్ట్ చేసింది పోలీసులే. రైట్. ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రధానమంత్రికి కావచ్చు, లేకపోతే బీజేపీ ప్రభుత్వానికి మీరు మీ తరపున ఏం చెప్పాలనుకుంటున్నారు జెన్‌జీ తరపున? నేను సీజేపీ తరపున కాదండి. నేను ఏ పార్టీని సపోర్ట్ చేయను. నేను జస్ట్ జెన్‌జీ మాకు జస్ట్ బెటర్ ఎడ్యుకేషన్ కావాలి ఇండియాలో అంతే. ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి. బెటర్ ఎడ్యుకేషన్ కావాలంతే. ఇంకేం లేదు.